మరి అతనికే ఆలోచన వచ్చినప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా. ఈ అంశాన్ని నువ్వు ఎంత రద్దాంతం చేసి ప్రజల్లో చర్చ పెట్టి నిరంతరము నువ్వు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికి కోసం, నువ్వు చేసిన పాపాలు డైవర్ట్ చేసుకోవడానికి కోసం ఇది పక్కకు తొయ్యాలని ప్రయత్నం చేసి లడ్డు అంశంపైనే నిరంతరం చర్చ పెట్టడం భావ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నీలో మార్పు రావాలని మేము కోరుతూ ఇప్పటికీ ప్రజలకి క్షమాపణ చెప్పి అంశాన్ని పక్కన పెట్టండి. ఇది ఇంకా సరిపోదని చెప్పి క్యాబినెట్ సహచరుల మీటింగ్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దేనిపైన ఇంకొక కమిటీ వేయడానికి కోసం ప్రయత్నిస్తున్నాం. ఏంటి కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాను? నువ్వు వేసిన సిట్ నివేదిక, నువ్వు వేసిన సిట్ అధికారులు ఇచ్చిన నివేదికని నీకు నమ్మకం సరిపోలేదు. సిబిఐ ఎంక్వైరీ చేసిన అంశం పైన నీకు నమ్మకం సరిపోలేదు. కొత్తగా ఏ ల్యాబ్ సంస్థలు అయితే ఈరోజు ఎన్డీడీబీ ల్యాబ్ కానీ ఎన్డీడీబీ ఆర్ఐ ల్యాబ్ కానీ ఇచ్చిన రిపోర్టుల్లో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఇంకేమైనా సంస్థలు ఉంటే ప్రయత్నం చేయి, తప్పేం లేదు, ప్రయత్నం చేయి. నీకు అధికారం ఉంది, నువ్వు ఇంకెన్నాళ్ళు ప్రయత్నం చేస్తావు అవన్నీ ప్రయత్నం చేయి. కానీ ఇది నీకున్న మీడియా సంస్థల ద్వారా, నీకున్న ఏజెన్సీల ద్వారా ఈ నిరంతరము నమో వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రతిష్ఠకి దెబ్బ తగిలిన విధంగా ఒక ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది దేశంలో ఉన్న హిందువులంతా కూడా దీనిపైన ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఎంత దిగజారుడుగా వ్యవహరిస్తాడో ఇంతకంటే మరొక ఉదాహరణ మనకు అవసరం లేదు. కనుక దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సంస్థలు కానీ వ్యక్తులు కానీ దీనిపైన ఆలోచన చేయమని నేను కోరుతూ, చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని, అతను చేసిన ఈ పాపం వల్ల ముందు ప్రజలకు క్షమాపణ చెప్పమని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.